హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఫలితాలు ఈ నెల 15వ తేదీలోగా విడుదల కానున్నాయి. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ మెయిన్ పేజ్లో రావడం జరిగింది. అది మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. 15వ తేదీలోగా మెగా డిఎస్సి ఫలితాలు, 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, నెలాఖరుకు పోస్టింగ్. ఈ 16,347 టీచర్లకు వారాంతరాల్లో శిక్షణకు ప్రణాళిక అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ మనకి రావడం జరిగింది. ఇక మనం వివరాలకు వెళ్ళినట్లయితే మెగా డిఎస్సి 2025 ఫలితాలను ఈ నెల 15వ తేదీలోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 16వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించనుంది. క్రీడల కోటాలో ఉన్న 424 పోస్టులకు సంబంధించిన వివరాలను ఇంకా శాప్ నుంచి అందలేదు. అవి రాగానే జిల్లాల్లో కట్ ఆఫ్ మార్కులు ప్రకటిస్తుంది. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తూ ఉంది. కాగా కొత్తగా వచ్చే 16,347 ఉపాధ్యాయులకు వారాంతరాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తుంది. సాధారణంగా ఈ శిక్షణ అనేది పోస్టింగులకు ముందే పూర్తి చేస్తారు. కానీ ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో చాలా పాఠశాలలో టీచర్ల కొరత ఏర్పడడంతో 4-5 శని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలలో చేరనున్నారు అనే ఒక అప్డేట్ అనేది మనకి ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో రావడం జరిగింది. డిఫరెన్స్ మనం ఈ మధ్యకాలంలో చూసాం. అంటే మన విద్యాశాఖ కమిషనర్ గారు సాక్షాత్తు అతను ఒక కాన్ఫరెన్స్ అంటే డిఈఓలతో అది కాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు. దానిలో అతను మాట్లాడుతూ 16వ తేదీ నుంచి సర్టిఫికేట్ పరిశీలన నిర్వహించనున్నాము. దానికి సంబంధించిన టీమ్స్ని మనం ఏర్పాటు చేసుకోవాలని ఒక వీడియో అనేది, ఒక స్క్రీన్ రికార్డింగ్ అనేది మన గ్రూపుల్లో అది వైరల్ అయింది. అది మనందరికీ తెలుసు. అయితే దానికి అనుగుణంగానే దాన్ని సపోర్ట్ చేస్తూనే మనకి 15వ తేదీలోపు రిజల్ట్స్ రానున్నాయని, 16వ తేదీ నుంచి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరగనున్న విషయం అనేది మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా అంటే ఫైనల్కి వచ్చింది. ఇక మెరిట్ లిస్టు, క్యాండిడేట్ సెలెక్టెడ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది 1 by 1 వచ్చే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు అంటే ఈరోజు సండే కాబట్టి రేపు మండే మనకి మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే నామినేషన్ స్కోర్తో కలుపుకొని మెరిట్ లిస్ట్ అనేది రావాలి. సో కాబట్టి అది విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత క్యాండిడేట్స్ యొక్క సెలెక్టెడ్ లిస్ట్, అంటే దీనికి కొంచెం టైం తీసుకుంటారు, ఒక 1 వీక్. ఎందుకంటే రోస్టర్ ప్రకారం అవి లిస్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు, ఒక 1 వీక్లో. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి 16వ తేదీ నుంచి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంటే ఒక 1 వీక్ బిఫోర్గానే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూడా సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక 1 వీక్ బిఫోర్గానే మనకి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్గా మనకి క్యాండిడేట్స్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది మనకి ఆగస్ట్ 10th కంటే బిఫోర్గానే రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ మెగా డిఎస్సి ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.